పర్లేదు చెప్పండి, ఎట్లా అనిపించింది? పర్వాలేదు, పర్వాలేదు. అదర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి సినిమాలో? అదర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? జంప్ స్కేర్స్ ఉన్నాయి కానీ ఇట్ వాస్ నాట్ దట్ స్కేరీ. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్కారీగా వైల్డ్గా ఉన్నాయని చెప్పేసి. అదే జంప్ స్కేర్ ఉంది కానీ స్కేరీ లేదు. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి మీరు? 3.5 I guess. 5 out of 5. బాగుందమ్మా సినిమా. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అంత బాగుంది. అంటే కొంచెం లాస్ట్ ది కొంచెం అర్థమైపోయేటట్టుగా ఉంది. అంటే ఈ మంచి ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. హర్రర్ ఎలిమెంట్స్ ప్రీవియస్ హర్రర్ ఎలిమెంట్స్ కి ఈ సినిమాకి డిఫరెంట్ గా చెప్పగలుగుతారు. ఇంతకుముందు వేరే వేరే సినిమాలు లేదు, ఇది చాలా కొత్తగా ఉంది. కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుంది. నాకు తెలియాలంటే భయం, నాకు తెలియదు. ఈషా మూవీ ఎట్లా అనిపించింది? బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది అండ్ డిఫరెంట్ ట్విస్టింగ్ ఉందన్నమాట. పార్ట్ కోసం వెయిటింగ్. ఇట్స్ గుడ్. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసిన యాక్చువల్ ఎండింగ్, బట్ నార్మల్ గా ఏం చేసినారు. మూవీ కాన్సెప్ట్ ఎట్లా ఉంది? కాన్సెప్ట్ వాస్ గుడ్. అంటే ఎప్పుడు చూడలేదు వేరే మూవీస్ లో, బట్ దిస్ మూవీ వాస్ గుడ్. అంటే ఈ మూవీకి రేటింగ్ ఎంత? 3.5. సో ఈషా అంటే లైక్ బీజిఎం తో కూడా భయపెట్టచ్చు అని చెప్పేసి నేర్పించారనమాట. బట్ ఆల్ ఓవర్ ద మూవీ ఎండ్ వరకు వచ్చేసరికి ట్విస్ట్ అయితే పీక్స్ లో ఉంటుంది. అండ్ త్రూ అవుట్ ద మూవీ హెబ్బా గారి పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి సిరి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. తీసుకెళ్లిన విధానం కావచ్చు, చూపించిన పాయింట్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఒక క్యారెక్టర్ పేరు ఉంటుంది అనమాట, కళ్ళతో భయపడతారు, పుణ్యవతి క్యారెక్టర్ పేరు. సో చాలా హైలైట్ అయ్యింది. నిజంగా చెప్తున్నాను, కొంచెం వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. అండ్ మూవీ వాజ్ వెరీ నైస్. హారర్ థ్రిల్లర్ కావాలనుకుంటున్న వాళ్ళు థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిన సినిమా. పక్క సీట్ లోనే పాప కూర్చుంది, 2 సార్లు ఏడ్చింది పాప. సో సౌండ్స్ తో భయపెట్టారు. స్క్రీన్ ప్లే, స్టోరీ అంతా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు అనిపించింది అనమాట. అండ్ ఎస్, డెఫినెట్లీ మూవీ థియేటర్ లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అయితే సూపర్ గా ఉంది, చాలా బాగుంది మూవీ అయితే. ఖచ్చితంగా థియేటర్ లో వస్తేనే మీరు ఈ థ్రిల్ అయితే ఎంజాయ్ చేయగలరు. ఈవిడ 2 సార్లు లేచిందండి సీట్ నుంచి, భయపడ్డానండి. మూవీ చాలా బాగుంది. డైరెక్ట్ చాలా బాగుంది. ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు, చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు. అండ్ ఆల్సో హీరోయిన్, ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ మూవీ ఇది. స్టోరీ చాలా బాగుంది. ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ మ్యాన్, హ్యూమన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ. పక్కా అంతకు మించి ఉన్నాడు రోషన్, చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. థ్యాంక్ యూ. Everyone will connect to the story, from small kid to old man, everyone will connect to the story. చాలా బాగుంది, సూపర్. అదైతే థియేటర్లో చల్లంగా ఉండాలి సాంగ్. ఎవ్రీ సాంగ్ హ్యాస్ మీనింగ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది. అందరు, మా మామయ్య ఫస్ట్ మూవీ ఇది, పక్కా సక్సెస్ కొడతాడు. ఆల్ ద బెస్ట్ మామయ్య. రోషన్ తండ్రి శ్రీకాంత్ అంటారు అనమాట. ఆ లెవెల్లో స్టార్ అయిపోయినాడు అంతే. ఇంకా ఆ సినిమాలో రొమాంటిక్ సీన్లు అబ్బా అబ్బా అబ్బా. సినిమా ఎలా ఉంది? ఆడియో లాంచ్ రోజు వెళ్ళాం కదా, ఆ రోజు నుంచి మూవీ ఎప్పుడు వస్తుంది అని చూస్తుంది. చెప్పు. సూపర్ హిట్, సూపర్ హిట్. రోషన్ సూపర్ ఉన్నాడు. అండ్ ఫుల్ సినిమాలో నిజాం రూలర్స్ ఏ స్టేట్స్ని రూల్ చేశారో, ఎలా రూల్ చేశారో అని సినిమాలో ఉంది. సో అంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్టింగ్ అయితే సూపర్, చాలా బాగుంది. డ్యాన్స్ చేయాలనిపించింది మాకు. ఇంకా చాలా బాగుందండి. ఎమోషన్స్ అంటే మా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. తను లాస్ట్ అటెంప్ట్లో చాలా క్రైయింగ్ చేశారు. నిలబడతాడు బాగా. ఓకే, చాలా సూపర్గా చేశారు హీరోయిన్. నిలబడతాడు అండి తప్పకుండా ఈ మూవీతో. అవునండి, సినిమా చాలా బాగుందండి. రోషన్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్.
నిజంగా నెక్స్ట్ లెవెల్లో చేశాడు ప్రశాంత్. టాలీవుడ్లో హీరోలు చాలామంది పేరు తెచ్చుకున్నారు, కానీ టాలీవుడ్కి పేరు తెచ్చిన హీరోలలో చాలా తక్కువ. అందులో రోషన్ పక్కా ఉంటాడు. ఆ పర్ఫార్మెన్స్ చూసి చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. రోషన్ అన్నకి ఏమైంది, రోషన్ అన్నకి ఏమైంది అని చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్ అండి. మిక్కీ జే మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోప్ చాలా చాలా బాగుంది. ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంత మంచిది, ఎంత పీక్స్ ఉంది. శ్రీకాంత్ గారు చాలా గౌరవపడే హీరో అవుతారు రోషన్. చాలా అద్భుతంగా ఉంది. మా గతంలోకి వెళ్ళినట్టుగా ఉంది ఈ సినిమా. ఆ చరిత్ర నా కళ్ళ ముందు జరిగినట్టుగా ఉంది. ఎందుకంటే బైరోన్పల్లితో మాకు చాలా అనుబంధం ఉంది. మా తాతగారు బైరోన్పల్లి. ఈ విషయాలు నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా. రజాకారుల విషయాలు, ఈ విషయాలు కథలుగా మాకు చెప్తూనే ఉన్నారు. ఆ కథ మరొకసారి సజీవ రూపంలో నా కళ్ళ ముందుకు వచ్చింది. అద్భుతంగా ఉంది. రోషన్ అబ్బాయికి నా దీవెనలు. నేను రితిక్ రోషన్ని చూడలేదు, అబ్బాయిలో ఒక మంచి నటుణ్ణి చూశాను. శ్రీకాంత్ గారి కంటే అద్భుతంగా యాక్టింగ్ చేశారు. శ్రీకాంత్ ఇంత మంచి సినిమా పడలేదు. సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంది. మీ అందరికీ నచ్చేలా ఉంది. కథ మా అందరికీ నచ్చేలా ఉంది. మా కథ కాదు, వాస్తవం, చాలా వాస్తవం ఉంది ఇందులో. తెలంగాణ యువతకి ముఖ్యంగా చిరస్మరణీయమైనటువంటి సినిమా. మీరందరూ కూడా చూడాల్సింది ఈ సినిమాలో హీరో ఎలా ఉన్నాడు, హీరోయిన్ ఎలా ఉంది, డ్యాన్సులు ఎలా ఉన్నాయి, ఫైట్ ఎలా ఉంది అని కాదు. ఈ సినిమాలో మీరు చూడాల్సింది ఏమిటి అంటే 100% తెలంగాణ పోరాటాన్ని ఈ సినిమాలో మీకు చూపించినటువంటి ప్రదీప్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్. మీరు చాలా బాగుందండి, చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అనే కాదు, డైరెక్షన్ కూడా నభూతో నా భవిష్యత్తు. అవునండి, నిజం చెప్పాలంటే మీరు ఈ క్వశ్చన్ అడిగే ముందు మీరే ఈ సినిమా ఎలా ఉందనే చూడాలి. ఎందుకంటే మేధావులు మెచ్చే చిత్రాలు మార్నింగ్ షోలకే పరిమితాలు అవుతాయి. అలా ఈ చిత్రాన్ని మార్నింగ్ షోకి పరిమితం చేయొద్దు. మీ యొక్క తెలంగాణ గడ్డ మీద గతంలో ఏం జరిగింది, ఎంత రక్తం కారింది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇది ఇంకొక 4 రోజుల్లో మీ యువత మీ చరిత్రను మీరు చూసుకునే పని అయితే ఇది మీ చరిత్ర. ఇది ఒక రక్త చరిత్ర. అంటే ఆర్జీవీ రక్త చరిత్ర, ఇది యథార్థ రక్త చరిత్ర. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సినిమాను ఆదరించండి. ఇది నభూతో నా భవిష్యత్తు. ఇది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాను ఆరాధించారు. How they sacrificed their life, they excellently showed. We are very impressed, sir. And we are happy to on first. యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్, చాలా మెచ్యూర్డ్గా అండ్ నాట్ ఏ లైక్ న్యూ యాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్లా చాలా బాగా చేశారు. సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మేము ఫస్ట్ ఇప్పుడే చూడడం, యాక్చువల్గా మేము ఎగ్జైటెడ్గా ఉండే చూడాలని. నిన్న రాత్రి నుంచి డగ్ 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 అర్థం కాలేదు. సో ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే 1 year నుంచి కష్టపడుతున్నాం కదా. ప్రతి సినిమాలో విలన్ మీరు చూసినచ్చు. ఎవ్రీ మూవీ ఐ వాజ్ ఎ విలన్. దెబ్బలు తింటూ అదే అందరికీ విలన్ అనే చెప్పాను, చెప్పలేం కదా. అంటే ఓవరాల్గా ఛాంపియన్ మూవీ 2025కి ఒక ఛాంపియన్ మూవీ ఇచ్చింది. 2026 స్టార్ట్ కూడా ఒక ఛాంపియన్ స్టార్ట్ ఇచ్చింది. సో మూవీ చాలా 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 బాగుంది. అందరూ చూడండి, అందరూ రండి. Oh my God, he's a crazy fellow. What is less? అసలు వాళ్ళ తండ్రిని మించిన తనయుడు అంటారు కదా. వాట్ నాట్, హీ హాస్ డన్ ఎవ్రీథింగ్. మీరు చూస్తే ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ లుక్స్ కూడా. ఒక హీరో, హీరో అంటే రోషన్. హీరో అంటే ఇలా ఉండాలి అని. నథింగ్, రితిక్ రోషన్ ఇస్ నథింగ్ అండి. రితిక్ రోషన్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అవన్నీ ఏముండే అండి, నథింగ్. రోషన్ ఈజ్ రోషన్, రితిక్ ఈజ్ రితిక్. సంబంధం ఉండదు. మన టాలీవుడ్ని రూల్ చేస్తున్నాడు. బికాస్ ఐ సెడ్ హిమ్ బిఫోర్, హీ ఈజ్ రూలింగ్. మేము కొట్టాం, హిట్ గట్టిగా కొట్టాం.
చాలా హ్యాపీగా ఉందండి. అంటే చాలా అంటే ఎమోషనల్ అయిపోయాను నేను. చెప్పండి నీ యాక్టింగ్ మాత్రం అదరగొట్టినవనా, ఎందుకంటే ప్రతి సినిమాలో చూసినాం అన్న యాక్టింగ్, ఇలా ఫుల్ లెంత్ ఉంటుంది అన్న యాక్టింగ్. నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసినాం అన్న. అంటే ఎప్పుడు చూడనంత పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్లో కానీ ఒక విలన్ యాక్టింగ్ అంటే ఎలా చేయాలో చేసి చూపించినావు. ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలి, ఇంకా ముందు ముందు ఇంకా మీరు స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఎవ్రీ మూవీ మీరు అన్నట్టు విలన్గా చేస్తూ ఉండే ఈ దీంట్లో నేను అంటే అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ యూజ్ చేశారు నన్ను. అండ్ ఐ లవ్డ్ ఇట్. లిటరల్గా నేనైతే ఉన్నా నా లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు అంత ఎమోషన్ అవ్వలేదు. ఏడుస్తూనే ఉన్న, టిష్యూస్ తడిచిపోయాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. చాలా బాగున్నాయి వాళ్ళు పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ అయినా లేదంటే హీరో గారు యాక్టింగ్ అయినా అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ ఒక నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు, కానీ ఓన్లీ అక్కడక్కడ కొంచెం స్లో ఫీలింగ్ వచ్చింది, కానీ బట్ ఓవరాల్గా చాలా బాగుంది. చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఆయనకి ఎందుకో ఆయనకి తగ్గ రోల్స్ అయితే పడట్లేదు, చాలా గ్యాప్ తీసుకున్నాడు. బట్ చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తారో అలా అయితే సీన్స్ పడ్డాయి. చాలా బాగా యాక్ట్ చేశాడు. నాన్న మించింది కొడుకుతాడు, ఆ లెవెల్ అయితే చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ అన్న కంప్లీట్గా మూవీలో బీజిఎం అయినా లేదంటే గిరగిర సాంగ్ అయినా ఇంటర్వల్ బ్లాక్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ గురించి చాలా మంది చెప్పుకోవాలి, చాలా బాగా వర్కౌట్ అయింది. అందరికీ చాలా బాగా కనిపించింది. నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా వస్తుంది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అయినా లేదంటే కొన్ని సాంగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ క్లైమాక్స్ అందులో కొంచెం ఆవిడని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్ క్లైమాక్స్ అయితే తెచ్చుకున్నారు. బట్ చాలా బాగుంది. టైర్ 1 అవ్వకపోయినా సరే టైర్ 1 మించి యాక్టింగ్ అయితే చేశాడు. చాలా మంచి సీన్స్ పడ్డాయి. ఎందుకో ఆయన కొంచెం మంచిగా వాడుకుంటే ఒక బిగ్ స్టార్ అయితే అవుతాడు TFIలో. చాలా బాగుంటుందా, చాలా బాగుంది. మీ క్యారెక్టర్ ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం ఎలా అనిపిస్తుంది? అంటే ఆ క్యారెక్టర్ నేను స్క్రీన్ మీద ఒక హిట్ సినిమాలో చూసుకోవడం చాలా అంటే ఇక్కడ ఆడియన్స్ రియాక్షన్స్ కానీ మిడిల్లో మూవీ రన్ అయ్యేటప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే చేసింది స్క్రీన్ మీద ఎలివేట్ అవుతుంటే అండ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే చేసే దానికోసమే కదా, ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, మీరు ఎంజాయ్ చేశారా మరి? వెరీ మచ్. చేసేప్పుడు ఎంజాయ్ చేసాం, చూసేప్పుడు ఎంజాయ్ చేసాం. అవును, అంటే చాలా రోజుల తర్వాత చేస్తామంటే వస్తే చేస్తాం. మనకు అవకాశాలు వస్తే చేస్తాం. మనం చేయడానికే కదా వచ్చింది. రావాలిగా అవకాశాలు వచ్చే చేశారు. చాలా బాగుంది నిజంగా. ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ట్రైలర్ చూసాం ఉంటుంది అనే పాయింట్లో ఉన్నా కానీ ఎక్సలెంట్ సినిమా అసలు. అంటే సైన్స్ని శాస్త్రాన్ని మిక్స్ చేసి వాళ్ళు చూపించిన విధానం రెండు గొప్పవి అని చెప్పారు. ఎక్కడ ఒక దాన్ని తక్కువ చేయలేదు, ఒక దాన్ని ఎక్కువ చేయలేదు. సో బోత్ ఇంపార్టెన్స్ తెలియజేస్తూ చెప్పిన కథ. అండ్ ఆది సాయి కుమార్ గారికి నాకు తెలిసి దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ హిస్ కెరియర్కి చాలా పెద్ద సినిమా అవుతుంది ఆయనకి. అండ్ మధునందన్ గారి క్యారెక్టర్, చైత్ర పాపది, రామరాజు గారి క్యారెక్టర్, ఒకళ్ళు కాదు రవివర్మ గారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంటే ఎంతమందిని ఎందుకు పెట్టారు, ఎంతమంది అన్నపూర్ణమ్మ గారు కూడా ఆఖరికి ఆవిడ ఆ ఆవును వదిలేసేసింది కానీ పాపని చూస్తే తెలుస్తుంది ఏం చెప్తున్నాం అనేది. ప్రతి క్యారెక్టర్కి ప్రతి సీన్కి కనెక్ట్ అయ్యాము. రియల్గా మనకి శాస్త్రం సైన్స్కి మధ్య ఉండేదాన్ని, సౌండ్ థెరపీ గురించి ఉండేదాన్ని చెప్పిన విధానం నిజంగా చాలా బాగుంది. నాకు తెలిసి ఇప్పుడు నేను చూసిన సినిమాల్లో అయితే దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ వన్. సో ఇది దండోరా, ఈషా మూడు బాగున్నాయి. బట్ నాకు శంబాలా ఐ కనెక్టెడ్ లాట్. అండ్ దండోరా అండ్ ఈషా రెండు ఒకలాగే ఉంటాయి. ఈషా సెకండ్ హాఫ్ బాగుంటుంది. సో శంబాలా అసలు అంటే ఉంటుంది అనుకున్నాం కానీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. సో పార్ట్ 2 గురించి అయితే ఏగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆసమ్. అసలు అలా కూర్చోబెట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి. వెనక బ్యాక్గ్రౌండ్ థియేటర్ స్క్రీన్లో దొరుకుతుంది. ఇలాంటి థియేటర్లో చూస్తేనే కదా ఎక్స్పీరియన్స్ అనే ఫీల్ అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు కదా, అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు థియేటర్కి వచ్చి చూడండి, ఓటీటీల కోసం వెయిట్ చేయకండి. అంటే ఒకసారి ఒకవేళ పిల్లలకు వస్తే భయపడే అవకాశం ఏమన్నా ఉందా? అసలు భయపడేది ఏం లేదు, వల్గారిటీ లేదు, ఎక్కడా కూడా ఏంట్రా ఇది అనే ఫీల్ లేదు. అంటే భయం అనేది ఇట్ లిటరల్లీ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఆ భయం ఉంటుంది కానీ భయాన్ని కూడా జయించవచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది. సో నాకు అది బాగా నచ్చింది. ఆ కాన్సెప్ట్ తీసుకున్న కాన్సెప్ట్ కానీ ఆ డివైన్ థియరీ టచ్ అవ్వడం కానీ అది బాగా అనిపించింది. బ్రో చిన్నపిల్లలు చేస్తారు గోళ, ఇప్పుడే చూసి వచ్చాను తంబాలా. ఇంకా లేట్ అవుతుంది తిడతారు మా డాడీ. సినిమాలో అతను కొట్టేసాడు సార్. అది చర్చలో చేస్తారు ప్రేయర్. ఈ సినిమాలో కొంచెం సేపు ఉంది అర్చన అయ్యారు. ఫైనల్ గా గజ్జోనికి వస్తుంది బాబోయ్. ఫైనల్ గా ఒకటే మాట,
థియేటర్కి వచ్చి సినిమా చూడరా లబ్బే. బాగుంది, చాలా చాలా బాగుంది. కంపల్సరీ వాచబుల్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ. ఆది గారు చాలా కొత్తగా కనిపించింది మూవీలో. అండ్ ఈవెంట్స్ చాలా బాగున్నాయి. చంబాల్ అనే పేరు డిస్పెషల్ టైప్ ఇచ్చారు. అండ్ మంచి కాన్సెప్ట్. ఆది గారికి తిరుగులేదు అనేసి అంటున్నారు ఈ మూవీ తోటి, దానికి మీరు ఏం చెప్తారు? యా అంటే ఫస్ట్ మనం ప్రేమ కావాలిలో అంటే ఆ రేంజ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాము. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. సో